బుధవారం దశమండి. అద్భుతమైన రోజు. జిల్లేడు ఆకుతో ఇలా చేస్తే మీరు అపర కుబేరులవుతారు. అలాగే పొలాలు, స్థలాలు, భూములు, బంగారం కొంటూనే ఉంటారు అని పండితులంటున్నారు. ఏమిటంటే మన పురాణాల్లో, మన శాస్త్రాల్లో కొన్ని తిథులు, వారాలు, అలాగే ప్రకృతిలోని కొన్ని పవిత్రమైన మొక్కలకు ప్రత్యేకంగా ప్రాధాన్యమైతే ఇవ్వబడింది. అలాంటి వాటిలో బుధవారం మరియు దశమి తిథి కలయికను చాలామంది శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున జ్ఞానం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, అలాగే అభివృద్ధికి సంబంధించిన పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. అలాగే జిల్లేడు మొక్క కూడా అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రకృతిలో ఎంతో ఉన్నతమైన స్థానమైతే ఇవ్వబడింది మన సాంప్రదాయాల్లో అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ప్రతి మొక్కలో, ప్రతి ఆకులో, ప్రతి పుష్పంలోనండి దైవిక శక్తులు ఉన్నాయని మన పండితులు చెప్తున్నారు. అందుకే దేవతారాధనలు వివిధ రకాల ఆకులు, పూలు, ఫలాలను ఉపయోగించే ఆచారం అనేది ఏర్పడింది. వాటిల్లో జిల్లేడు మొక్కకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మొక్కని కేవలం ఒక సాధారణ మొక్కగా కాకుండా ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఉన్న పవిత్రమైన వృక్షంగా పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా అండి ఈ గణపతి ఆరాధనలో జిల్లేడు ఆకుల్ని ఉపయోగించడం అనేది చాలా పురాతనమైన సాంప్రదాయాల్లో ఒకటి. రేపు బుధవారం దశమి తిథి కలయిక రావటం వల్ల ఈ రోజును చాలామంది శుభప్రదమైన రోజుగా భావిస్తారు. బుధవారం అనేదే బుద్ధి, వ్యాపారం, సంభాషణ నైపుణ్యం, అలాగే అభివృద్ధికి సంబంధించిన గ్రహమైన బుధుడికి సంబంధించిన రోజు. దశమి తిథి విజయానికి, పురోగతికి, కార్యసిద్ధికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఈ రెండు కలిసి వచ్చినప్పుడు జీవితంలో ముందుకు సాగాలనే సంకల్పాలని బలపరచుకోవటానికి అనుకూలమైన సమయంగా పండితులు చెప్తున్నారు. అందుకే ఈ రోజున చేసే పూజలు, ప్రార్థనలు, దైవస్మరణ మరింత విశేష ఫలితాన్ని ఇస్తాయని కూడా పండితులు అంటున్నారు. ఇక ఈ జిల్లేడాకు గురించి అనేక ప్రాంతీయ కథనాలు, విశ్వాసాలు అయితే ప్రచారంలో చాలా ఉన్నాయి. ఈ ఆకు ప్రకృతిలోని సూర్యరశ్మి అంటే సూర్యశక్తిని, అలాగే దైవిక స్పందనలను గ్రహించి నిల్వ ఉంచుతుందని కొందరు ఆధ్యాత్మికవేత్తలు వివరిస్తారనమాట. నిజానికి దీనికి ఏంటంటేనండి, భక్తుల విశ్వాసంలో మాత్రం జిల్లేడాకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. గణపతికి జిల్లేడాకుల్ని సమర్పించడం ద్వారా జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయని, ఆర్థిక విషయాల్లో స్థిరత్వం పెరుగుతుందని, కుటుంబంలో శుభ వాతావరణం ఏర్పడుతుందని పండితులు అంటున్నారు. ధనం అనేది కేవలం అదృష్టం వల్ల మాత్రమే రాదు. కష్టం, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు, సమయపాలన, అలాగే అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వల్ల వస్తుంది. అయితే వీటికి తోడు కూడా ఈ ఆధ్యాత్మిక ఆచారాలు అనేవి మనకి ఉంటే ఇవన్నీ కూడా చాలా సులభంగా మనం పొందవచ్చు. మన లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించడానికి ఇలాంటివన్నీ కూడా సహాయపడతాయన్నమాట. మనకి మనసులో ఉన్న అనుమానాలు, ఆలోచనలు, ఆందోళనలన్నిటిని తగ్గిస్తాయి. ఆ పని మీద ఉన్న ఇలాంటి భయాల్ని తొలగిస్తాయన్నమాట. అందువల్ల మనం భక్తితో చేసే ఇలాంటి పరిహారాల వల్ల మన ఆలోచనల్లో మార్పులు అనేవి వస్తాయి. ఆ మార్పు అనేది మన జీవితంలో గొప్ప పురోగతికి కారణమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇంకా మన పూర్వకాలం నుంచి చెప్పిన దాని ప్రకారం, పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ప్రకృతిలో అనుసంధానం పెంచుకొని దేవుణ్ణి స్మరించడం వల్ల మనలోని ప్రతికూల ఆలోచనలన్నీ తగ్గి మంచి నమ్మకం, ధైర్యం పెరుగుతాయన్నమాట. ఈ కారణంగానే బుధవారం దశమి రోజున జిల్లేడాకుకు సంబంధించిన కొన్ని పరిహారాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ పరిహారాల్ని అనుసరించే వారండి తమ జీవితంలో మంచి మార్పుల్ని అయితే తెచ్చుకున్నారు. ఆర్థికంగా చాలా మెరుగైన అవకాశాలు అయితే వారికి లభించాయి. నిలిచిపోయిన పనులు పూర్తయ్యాయి అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట. ఏంటంటే ఇవన్నీ వారి వ్యక్తిగత అనుభవాలు మరియు విశ్వాసాలు అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఎందుకంటే అది చేసి ఫలితం పొందిన వారి మాటలు అన్నమాట అవన్నీ. అందుకనే రేపు బుధవారం దశమి సందర్భంగా జిల్లేడాకుతో చేసే ఈ విశేష పరిహారం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. దీన్ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఈ జిల్లేడాకులండి ఆర్కపత్రం వినాయకుడు పూజల్లో ఉపయోగిస్తారు. గణపతికి ప్రీతికరమైన పత్రాల్లో జిల్లేడాకులు కూడా ఒకటి అని
అగమ పురాణ సాంప్రదాయాల్లో పేర్కొనబడ్డాయి. ప్రత్యేకంగా వినాయక చవితి వంటి సందర్భాల్లో భక్తులు గరికతో పాటు వివిధ రకాల పత్రాలను సమర్పించినప్పుడు జిల్లేడాకుల్ని సమర్పించడం ద్వారా గణపతి అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్మకం. రేపు బుధవారం, పైగా దశమి రోజు. ఇక బుధవారం దశమి రోజు రావటం చాలా విశేషమనే చెప్పాలి. ఈ దశమి రోజున ఇలా బుధవారం రోజున జిల్లేడాకులతో మీరు ఈ విధంగా ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. మీకు ఇక స్థలాలు, పొలాలు, భూములు, బంగారం కొంటూ ఉంటారు, అపర కుబేరులు అవుతారు ఇక అని పండితులు అంటున్నారు. మీకున్న కోరికలు కానీ, మీకున్న లక్ష్యాలు కానీ అన్నీ నెరవేరుతాయని కూడా పండితులు అంటున్నారు. మీరు ఎంతటి పేదరికంలో ఉన్నా అండి, ఎంత దరిద్రం అనుభవిస్తున్నా కూడా ధనవంతులుగా మారిపోతారు, అపర కుబేరులు అవుతారు అని కూడా పండితులు చెప్తున్నారు. రేపు దశమి తిథి, దాంతోపాటు బుధవారం రోజు అన్నమాట. ఈ జిల్లేడాకుతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైన మీకు అవకాశం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. రేపు మీరు ఈ విధంగా పరిహారం చేశారా అనుకోండి, ఇక మీరు చేసిన పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇక అదే కాదు, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని పండితులు అంటున్నారన్నమాట. ఏంటంటేనండి, చాలామంది ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు, కానీ వారికి చేతిలో అవసరానికి సరిపడా డబ్బు అనేది ఉండటం లేదు. డబ్బు ఉన్నా కూడా కొంతమందికి కావాల్సినవి కొనుక్కుందాం అనుకున్న సమయానికి ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బు కాస్త ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఏది చేయాలనుకున్నా మేము చేయలేకపోతున్నామండి, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇక మా కోరికలు అలా ఉండిపోవాల్సిందేనా, ఇలా మేము బతకాల్సిందేనా అని చెప్పనమాట. ఏంటంటేనండి, ఏదైనా సరే మనం కోరుకున్నవి మనకి దక్కాలి, మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనకి కరెక్ట్గా చేతి నిండా సంపద అనేది అయితే ఉండాలన్నమాట. ఆ సంపద అనేది ఉన్నా కూడా కొంతమందికి ఖర్చులు అవుతుంటాయి, కొంతమందికేమో ఆ సంపద సంపాదించే మార్గాలు అనేవి దొరకవు. ఒకవేళ దొరికినా అవి వారి కనీస అవసరాలకు కూడా సరిపోవచ్చే డబ్బు అనేది. అలాంటి వారండి ఇక ధనవంతులు కావాలి, మేము కూడా కోటీశ్వరులం అవ్వాలి, మా కోరికలు తీరాలి అని అనుకుంటే కనుక రేపు బుధవారము దశమి రోజున జిల్లేడాకుతో ఈ పరిహారం చేయండి. జిల్లేడాకు చాలా శక్తివంతమైంది, అతీతమైన శక్తులు ఉంటాయి దీనికని పండితులు అంటున్నారు. ఈ జిల్లేడాకు అనేది మీ కష్టాలని తొలగించి మీ కోరికల్ని నెరవేర్చే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. జిల్లేడ చెట్టుకండి మనకి దాస పురాణాల్లో చెప్పుకున్న, శాస్త్రాల్లో చెప్పుకున్న ఏంటంటే చాలా విశిష్టత ఉంటుంది. ఇక ఈ జిల్లేడాకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటే కనుకండి, ఇది విషపూరితమైన మొక్కగా పరిగణించబడుతుంది. అయితే ఆధ్యాత్మిక, వాస్తు, ఆయుర్వేద పరంగా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే కొందరు దీన్ని పవిత్రంగా భావిస్తే మరికొందరు ఇంటి లోపల పెంచకూడదని సూచిస్తారు. సాధారణంగా దీన్ని ప్రహారీ గోడ బయట లేదా తోటలో పెంచడం మంచిదని కూడా చెప్తారనమాట. ఇంట్లో జిల్లేడు మొక్కను పెంచాలా వద్దా అనే విషయాలపై చాలామందికి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. సాధారణంగా దీన్ని విషపూరిత మొక్క అనుకున్నాం కదండి. అయితే ఈ ఆధ్యాత్మికంగా చూసుకున్న, వాస్తుపరంగా చూసుకున్న, ఆయుర్వేద పరంగా చూసుకున్న దీనికి ప్రత్యేక స్థానం అయితే ఉంది. అందుకనే దీన్ని కొందరు పవిత్రంగా భావిస్తారు, వారి ఇంటి ఆవరణలో పెంచుకుంటారు. కొంతమంది ఏమో ప్రవాహరి ఈ గోడ బయట లేదా తోటలో పెంచుకుంటే మంచిదని చెప్తారండి. సంపదకి సంకేతం ఈ జిల్లేడు అని చెప్పుకోవచ్చు. సంపదకి సంకేతం అండి. తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో ఉంటే దరిద్రం తొలగిపోతుందని, ధనధాన్యాలు పెరుగుతాయని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అందుకే దీన్ని శుభసూచకంగా కూడా భావిస్తారనమాట. కొన్ని సందర్భాల్లో జిల్లేడు వేర్లు సహజంగా గణపతి రూపాన్ని పోలి ఉంటాయి అని చెప్తారు. ఈ కారణంగా తెల్ల జిల్లేడును భక్తితో పూజించే ఆచారం కూడా ఉందన్నమాట. అంతేకాదండి, జిల్లేడు మొక్క ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందట, ఇక దుష్ప్రభావాలను దూరం చేస్తుందని కూడా చెప్తారు. అలాగే జిల్లేడు పూలనండి మన శివుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి పూజల్లో విశేషంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా శివరాత్రి రోజున జిల్లేడు పూలతో శివారాధన చేయటం విశేష పుణ్యకార్యంగా చెప్తారు. అలాగే ఈ వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించడం, మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సమర్పించడం కూడా అద్భుతమైన విషయంగా చెప్తారనమాట. అయితే ఏంటంటేనండి, ఈ విషపూరితమైన లక్షణాలు కూడా మనం తెలుసుకుందాం అనమాట. జిల్లేడు మొక్కను విరిచినప్పుడు వచ్చే తెల్లని ద్రవం చర్మానికి తగిలితే దురద ఎర్రగా అవుతుంది లేదా తత్తులు వస్తాయి. కళ్ళల్లో పడితే తీవ్ర మంట వచ్చి దృష్టి సమస్యలు కలగవచ్చు. అందుకే చాలా జాగ్రత్తలు అవసరం అండి. ఇంకా చిన్న పిల్లలు కూడా అండి ఆకులు లేదా పూలను నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మొక్కని వారికి దూరంగా ఉంచాలని కూడా పండితులు అంటున్నారు.
అదేవిధంగా ఆయుర్వేదంలో ఉపయోగించినప్పటికీ జిల్లేడు ఆధారిత ఈ చికిత్సలనేవి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలన్నమాట. స్వయంగా వాడటం ప్రమాదకరమంట. కాబట్టి ఈ చెట్టు యొక్క వేర్లు, ఆకులు, పూలు, కాయలు అన్నీ అండి దైవశక్తిని పోలి ఉంటాయి. కాబట్టి ఈ చెట్టు పువ్వులతో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ముగ్గురు దేవుళ్ళని మీరు పూజిస్తే మీకు మంచి ఫలితాలైతే కలుగుతాయి. అలాగేనండి జిల్లేడు ఆకుపై దీపాన్ని వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈ చెట్టు వేరేనండి మనం పూజించి ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి ఇక మూట కట్టి మన ఇంటి బీరువాలో పెట్టుకుంటే ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా ఈ చెట్టు యొక్క ప్రతి ఒక్క వస్తువు మనకి ఏదో ఒక విధంగా పనిచేస్తుంది అన్నమాట. జిల్లేడులో 2 రకాలు ఉంటాయన్నమాట. ఏంటంటే మామూలు జిల్లేడు ఒకటి, తెల్ల జిల్లేడు ఒకటండి. అయితే ఈ తెల్ల జిల్లేడు కనుకండి వినాయకుడికి అత్యంత ఇష్టమైన జిల్లేడుగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఏంటంటేనండి ఈ తెల్ల జిల్లేడు వేర్ల మీద చాలామంది ఈ వినాయకుడిది పోలికలతో ఉంటుందని తెచ్చి పూజలో పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. ఇక వారికి ఏమిటంటే తిరుగు ఉండదని నమ్ముతారనమాట చేసే పనులలో అని కూడా పండితులు అంటున్నారు. అంతేకాదండి ఈ జిల్లేడు అనేది సిరి సంపదలకు గుర్తని నమ్ముతుంటారు. అంతేకాదు ఈ తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు వస్తాయి. ముఖ్యంగా అండి తెల్ల జిల్లేడు దూదితో ఇక 5 దీపాలు ఒత్తులు సిద్ధం చేసుకొని 5 వారాల పాటు వెలిగిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది అంటారు. అలాగే తెల్ల జిల్లేడు పూలతో శివుడికి పూజలు, ఆకులతో సూర్య పూజలు చేసిన వారికి విశిష్టమైన ఫలితాలు దక్కుతాయని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఇక పరిహారంలోకి వెళ్లే ముందండి మనం ఒక అద్భుతమైన దేవాలయం గురించి చెప్పుకొని పరిహారంలోకి వెళ్దాం. చీమలు తయారు చేసిన అమ్మవారి ఆలయం. దర్శనంతోనే సంతానం లేని దంపతులకు సంతానం. ఇక మన దేశంలో నుండి ఆధ్యాత్మికతకు నెలవు. ఇక్కడ అనేక రహస్యాలతో ఉన్న ఆలయాలు ఉన్నాయి. ఆ మిస్టరీలు నేటికి మానవ మేధస్సుకి సవాలు విసురుతూనే ఉన్నాయి. అలాంటి రహస్యాలను దాచుకున్న ఆలయాల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్లోని కర్సోగ్లో ఉంది. ఇక్కడ ఆలయంలో చండీ దేవత నివసిస్తుంది. అంతేకాదు ఇక్కడ భక్తులతో పూజలు అందుకుంటున్న చండీమాత విగ్రహాన్ని ఏంటంటే మానవ నిర్మిత కాదట, చీమలు తయారు చేశాయట. ఈ చండీమాత ఆలయం హిమాచల్ ప్రదేశంలోని కర్సోగ్ కొండల మధ్య ఉన్న ఒక మర్మమైన ఆలయం. ఈ ఆలయంలో కొలువైన భక్తులతో పూజలను అందుకుంటున్న చండీమాత ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఈ ఆలయం సీమ్లాకు వెళ్లే మార్గంలో కర్సోగ్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో చాలా పురాతనమైనదని కూడా చెప్పాలి. భక్తులకు ఈ ఆలయం గురించి విపరీతమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఎన్నో మిస్టరీలతో నిండి ఉన్న ఈ ఆలయం హిమాలయాల ఆకర్షణ కేంద్రంగా కూడా ఉంది. చండీమాత ఆలయాన్ని దాని రహస్య చరిత్రతో సహా అనేక విషయాలు ప్రత్యేకంగా చరిత్రలో నిలబెట్టాయన్నమాట. ఈ చండీమాత విగ్రహం అత్యంత పురాతనమైంది. అమ్మవారు 8 చేతులతో దర్శనమిస్తారు. ఈ రాతి విగ్రహం ఈ ఆలయంపై ఏంటంటే ఉంటుందన్నమాట. పిల్లలు లేని దంపతులకు సంతానాన్ని వరంగా ఇస్తుందని భక్తులు చెప్తుంటారు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ పటాన్ని చీమలు తయారు చేశాయి. ఏంటంటేనండి పురాణాల ప్రకారం ఈ చండీమాత ఆలయం బ్లూ ప్రింట్ ఏ మానవ చేతితోనూ రూపొందించలేదు. శ్రమజీవులైన చీమల బృందంతో రూపొందించబడిందంట. స్థానిక జానపద కథల ప్రకారం మాత రాణి స్వయంగా ఒక కన్య రూపంలో కనిపించి చీమలు తయారు చేసిన పటాన్ని ఉపయోగించి ఆలయ నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించింది. ఆలయ రూపకల్పనకు సంబంధించిన వివరాలు పూజారి కళలో కనిపించి అమ్మవారు సమాచారం అందించిందంట. ఆలయం దానికి అనుగుణంగా నిర్మించబడింది. ఇది మాత్రమే కాదు, ఆ తర్వాత ఆలయానికి ఆనుకొని ఉన్న చెరువు, నిల్వ గృహాన్ని కూడా చీమలు జాగ్రత్తగా ప్లాన్ చేశాయి. ఇది ఆలయ ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పెంచుతుంది అని కూడా చెప్తున్నారన్నమాట. ఈ ఆలయం చెక్కతో తయారు చేయబడింది. చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో అనేక అంతస్తులు ఉన్నాయి. కుటుంబ దేవతల చిహ్నాలు పైకప్పులపై చెక్కబడి ఉన్నాయి. పైకప్పుకు బగ్స్ కల్పతో చేసి జింక తల ఉంది. పైకప్పు నుంచి ఎగురుతున్న గద్దలు కూడా చూడవచ్చు. దాని ప్రధాన ద్వారం వద్ద చెక్క పులుల విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి ఆలయానికి కాపలా కాస్తున్నట్లుగా అనిపిస్తుంది. గర్భగుడి గోడలపై హిందూ గ్రంథాల గుర్తులు కనిపిస్తాయి. ఈ ఆలయం వెలుపల ఒక మెట్ల బావి కూడా ఉంది. ఇది ఆలయానికి మరింత ప్రత్యేకంగా చేస్తుందన్నమాట.
ఏంటంటేనండి, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారట. శతాబ్దాలుగా ఈ చండీమాత ఆలయం సందర్శించడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మాత చండీపై భక్తులకు అంచలమైన అచంచలమైన విశ్వాసం ఉంది. ఈ ఆలయం గురించి ఒక నమ్మకం ఏమిటంటే, ఇక్కడికి వచ్చే పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతారంట. అంతేకాదు, ఈ గుడిలోనండి అమ్మవారు గుడిని వదిలి ఎక్కడికి వెళ్ళదు. ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుంది. పురాణాల ప్రకారం ఒకసారి సూకేత్ రాష్ట్ర రాజు లక్ష్మణ్ సేన్ దేవతను సుందర్ నగర్కు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గది నుంచి బయటికి రాగానే అష్టధాతు విగ్రహం నల్లగా మారిపోయింది. రాజు అమ్మవారి కోపాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత రాజు స్పృహలోకి వచ్చి అమ్మవారికి క్షమార్పణ చెప్పాడు. ఇక అమ్మ సంవత్సరానికి 2 సార్లు బయటకు వస్తుందంటండి. ఆగస్టు 2 నుంచి 4 వరకు ఈ చండీమాత ఉత్సవం జరుగుతుంది. ఈ రోజుల్లో అమ్మవారు తన భక్తులకు దర్శనం ఇవ్వటానికి బయటకు వస్తుంది. ఈ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. అమ్మ సంవత్సరానికి 2 సార్లు మాత్రమే బయటకు వస్తుందట. ఇక పరిహారంలోకి వస్తేనండి, రేపు దశమి బుధవారం రోజు అనమాట. మీరు పొద్దున్న లేచి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని కళాపు చల్లే నీళ్ళల్లోనండి ఇంత పసుపు కలుపుకొని చల్లుకున్న, గోమూత్రం దొరికినా చాలు, అది ఇంత 2 చుక్కలు వేసి చల్లుకుంటే చాలా మంచిది. ఇక ఆ తర్వాత మీరు స్నానం చేసండి. ఏం చేస్తారు అంటే, మీకు దగ్గరలో ఏదైనా జిల్లేడు చెట్టు ఉంటే కనుక చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారంటే, ఎప్పట్లానేనండి మనం ఏదైనా ప్రకృతి నుంచి ఒక వస్తువుని తీసుకుంటున్నామంటే ఒక చెంబు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమ ఇంత వేసండి, మొక్కేసుకోండి. ఏంటంటే, మా జీవితంలో ఉన్న కష్టాలని తొలగించుకోవటానికి మీ చెట్టు నుంచి మేము ఒక ఆకును తెంచుకుంటున్నామని చెప్పి క్షమార్పణ చెప్పి చెట్టుకి నమస్కారం చేసుకొని ఒక మంచి ఆకునైతే తీసుకోండి అనమాట. తీసుకున్న తర్వాత ఈ ఆకు కోసేటప్పుడు జాగ్రత్త అండి. ఇందులో రసము చేతుల మీద ఎక్కడ పడకుండా చూసుకోండి, కళ్ళల్లో. ఇక కోసుకొని వచ్చిన తర్వాత నీళ్ళతో శుభ్రంగా ఇది కడిగేసేయండి ఆకుని. ఆ నీళ్ళల్లోనండి మర్చిపోకుండా ఇంత పసుపును కూడా వేయాలన్నమాట. పసుపును వేసి ఈ ఆకును శుభ్రం చేసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత అండి, పూజ చేసిన తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేయండి. ఇక ఏం చేస్తారంటే, ఈ ఆకు మీదండి మీరు కొద్దిగా పసుపు కుంకాలు వేసి ఆ తర్వాత కొంచెం చిన్న బెల్లం ముక్క, దాంతో పాటండి ఒక 2 విలాచీలు, కొద్దిగా పచ్చకర్పూరం అనేది పెట్టేసేయండి. కొద్ది కొద్దిగా పెట్టుకుంటే చాలండి ఈ ఆకు మీద అనమాట. పెట్టేసి ఈ విధంగా పరిహారం చేస్తే కనుక మీ ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి. మీకు ధనం అనేది 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. అంతేకాదండి, మీకు చేసే పనులలో ఇక ఏ కొంతమంది అంటూ ఉంటారు, మేము ఏ పనులు చేసినా మాకు అవి మధ్యలో ఆగిపోతున్నాయండి, అడ్డంకులు వస్తున్నాయని. అలాంటి అడ్డంకులన్నీ కూడా అండి తొలగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం చుట్టండి మీరు ఈ విధంగా పెట్టేస్తారు కదా, బెల్లము పసుపు కుంకుమ ఫస్ట్ వేయండి. వేసినాక బెల్లం పెట్టండి కొద్దిగా. తర్వాత పచ్చకర్పూరం 2 విలాచీలు అనమాట పెట్టేసండి. వినాయకుడి 11 నామాల్ని మీరు చదవాలి. 21 నామాల్ని చదివినా మంచిదే. అలా కాకుండా 108 అష్టోత్తరం చేస్తే ఇంకా మంచిది అని కూడా పండితులు అంటున్నారనమాట. ఈ విధంగా చేసిన తర్వాత అండి, ఈ ఆకుని ఏం చేస్తారు అంటే దీపధూపాలన్నీ చూపించేసి మీరు చక్కగా వీటిని అక్కడ పూజ గదిలోనే పెట్టేయాలన్నమాట. ఆకుని పెట్టేసి ఏం చేస్తారంటే ఒక రోజంతా ఉంచేయాలండి. ఉంచేసిన తర్వాత తెల్లారి మీరు ఈ ఆకుని తీసుకొని వెళ్ళి ఇక ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పక్షులకి తినేటట్టుగానో ఎక్కడన్నా పెట్టేస్తే మంచిదన్నమాట. పెట్టేసిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా యువతలకు వచ్చి ఇంట్లో పెట్టుకోవద్దండి. బయట ఎక్కడన్నా సరే ఎవ్వరు చూడకుండా వేరనమాట, ఊరు చివర అట్లా ఉంటుంది కదండి, అక్కడ పెట్టినా సరే, లేదా పారే నీళ్లున్నా అందులో వేసేసినా సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి. ఈ పరిహారం అంతా కూడా రేపు మీరు బుధవారం రోజు చేస్తేనండి ఖచ్చితంగా మీరండి ఇంకా స్థలాలు, పొలాలు, భూములు, బంగారం కొంటారు. అంతేకాదు అపర కుబేరులు అవుతారు. మీకున్న దోషాలు, నష్టాలు, దరిద్రాలు అన్నీ కూడండి మీకు తొలగిపోతాయన్నమాట. ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవండి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని పండితులు అంటున్నారనమాట. ఇక మీ ఇదివరి జీవితానికి ఈ జీవితానికి పోలిక చూసుకొని మీరే ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం చేసిన తర్వాత మేమేనా అని కూడా పండితులు అంటున్నారు.